దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలను తెలియజేస్తున్నాను. గత కాలమంతా మనల్ని సంరక్షించి కాపాడిన దేవుడు మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఈ శుక్రవార దినాన దేవుని ఆరాధించుటకు ఈ మండల కాలంలో మనమందరము కూడి ఉండడం చాలా సంతోషకరం. కొద్ది నిమిషములో దేవుని యొక్క మాటలను మనము విందాం. ఈరోజు నేటి ధ్యానాంశము, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదనే అంశమును ధ్యానించుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మన ధ్యానాంశంలో భాగంగా. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపస్తులు కాకయే తాము అపస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనిపెట్టివనియు, నీవు సహనము కలిగే నా నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయం రాత్రి సమయంలో నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ లైవ్ను చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీ నామములో దీవించి ప్రతి ఒక్కరికి కావలసిన అవసరతలు అక్కర్లు తీర్చి మీ కృపను తోడుగా ఉంచమని అడుగుతుంటున్నాం. కొద్ది నిమిషములు మీ మాటలు ధ్యానించుటకు ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడి మీ స్వరమును మాకు వినిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి ధ్యానాంశంలోనికి వెళదాం. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ ఎఫ్ఎస్సి అనగా ఇక్కడ చూస్తే కొన్ని విధాలుగా ఈ సంఘము ఆదర్శప్రాయమైన సంఘముగా మనము చదువుకున్న వచనాలు 2వ వచనం మొదలుకొని 6వ వచనాన్ని చూసినప్పుడు ఈ యోహాను పద్మాసు దీపములో ఉంటూ దేవుని ఆత్మచేత ఆయన దర్శించబడి ఈ ప్రకటన గ్రంథమును తాను వ్రాసినట్టుగా దేవుని యొక్క కృప తనకు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఎఫెసీ సంఘము 7 పట్టణములలో అతి ప్రాముఖ్యమైన పట్టణమై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆసియా మైనర్ యొక్క ముఖ్య స్థానము పెర్గము పై ఉండెను. అయినను గవర్నర్ నివాసము ఎఫెసీ పట్టణములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ న్యాయ సభలు జరుగుతున్నాయని అధిపతులు లేదా అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇది ఆసియా యొక్క వెలుగని కూడా పిలువబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పూర్వకాలం ప్రపంచంలోని 7 అద్భుతములలో ఒకటి అయిన అర్తమీ దేవి క్షేత్రము, ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒక అద్భుతమైన అర్తమీ దేవి యొక్క క్షేత్రము ఈ ఎఫెసీ సంఘములో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ 19వ అధ్యాయమును అంతా చూసినట్టయితే దాంట్లో 24వ వచనం చూస్తే, ఏలనగా దేమయత్రి అని ఒక కంసలి అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించుటకు వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అనగా ఈ అర్తమీ దేవి అక్కడి ప్రజలు పూజించేవారుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు కూడా అనేకులు ఆ ప్రదేశములో నివసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే పౌలు యొక్క స్వార్థ అక్కడ ప్రకటించబడిందో వారంతయు ఆ మాంత్రిక విద్యను విడిచిపెట్టి వారు అభ్యసించిన 19వ అధ్యాయము 19వ వచనం అపొస్తలుల కార్యంలో కనబడుతుంది. అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
పౌలు ఇక్కడ 3 సంవత్సరములు ఆయన పరిచర్య చేసినట్టుగా ఈ 19వ అధ్యాయము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యోహాను కూడా వృద్ధాప్యంలో ఇక్కడ నివసించి ఉన్నాడని చరిత్ర AD 55లో సంఘము స్థాపించబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. యోహాను ద్వారా వర్తమానములు పంపబడిన సంఘములో సంకల్పము ఇక్కడ మనకు కనబడుతుంది. 7 సంఘములకు మాత్రమే పత్రికను పంపినారు. సంఘ ప్రారంభ దినం పెంతెకొస్తు దినముగా ప్రభు వచ్చు కృప యుగములను సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 7 అను సంఖ్య ప్రకటన గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు తన పనిని పూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను అని ఆది కాండములో మనము చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. రెండవదిగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించాలని నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ ఖండితంగా ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. మూడవదిగా బలి పశువు రక్తము యాజకుడు యెహోవా సన్నిధిలోనికి వచ్చి ప్రజల యొక్క పాప పరిహారార్థ నిమిత్తము బలిని అర్పించినప్పుడు ఆ బలి పశువు యొక్క రక్తమును 7 సార్లు ప్రోక్షించవలెను. ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడుతుందో పాప క్షమాపణ కలుగుతూ ఉందని ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. రాజుల గ్రంథంలో మనము లేవీకాండము 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. కుష్ఠ వ్యాధి యొక్క లేదా కుష్ఠ శుద్ధీకరణ నిమిత్తము కూడా 7 సార్లు ఇది వారి మీద రక్తమును చల్లినట్టుగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాం. అనగా ఈ 7 అతి ప్రాముఖ్యమైనట్టుగా ఎరికో పట్టణము చుట్టూ విశ్వాసముతో 7 మారులు దేవుని స్తుతిస్తూ ఆ ప్రాకారంలో చుట్టూ తిరిగినప్పుడు ఎరికో గోడలు కూలినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన ఆ స్నేహితులారా, ఇక్కడ సంఘము యొక్క దూత మొదట మనము చూసినప్పుడు ప్రకటన గ్రంథము ఈ 2వ అధ్యాయములో ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఈ సంఘము దూత అనగా వర్తమానమును అందించువాడు. ఎవరైతే దేవుని యొక్క వర్తమానమును ప్రజలకు దేవునికి మధ్యగా ఉండి ఒక మధ్యవర్తిగా ఎవరైతే ఉంటారో వారిని దూత అంటారు. మనము ఈ లోక సంబంధముగా చూస్తే 2 రాజ్యములకు మధ్య ఒక అంబాసిడర్ అనగా ఈ యొక్క దేశములకు మధ్యలో ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్యలో వారు ఉంటారు. అనగా ఈ దేశపు యొక్క సమాచారమును ఆ దేశములకు లేదా వారి ప్రజలకు అందించడానికి వీరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సంఘపు దూత ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము అని ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ దూత అనగా దేవునికి మానవులకు లేదా సంఘమునకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్న వారిని దూత అని పిలుస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. వర్తమానమును అందించువాడు అనగా యాజకుడైన జకర్యాకు పాత నిబంధన గ్రంథంలో మనము చూస్తే అక్కడ ఏమంటుందని వర్తమానం ఎవరు అందించారు? దేవుని యొక్క దూత గాబ్రియేలను దూత జకర్యాతో మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుటకు ఈ స్వార్థమానము నీకు తెలుపుటకు పంపబడితిని. దూత ఎక్కడుంటుందని? దేవుని సముఖమునందు, దేవుని సన్నిధిలో నివసించేవారు ఎవరైతే దేవుని వారి యొక్క జీవితాలలో నిత్యము కొలుస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, స్తుతిస్తూ ఉంటారో వారు దేవునికిని ప్రజలకును లేదా సంఘమునకు మధ్యవర్తులుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. తెగిపోయిన మానవ సంబంధాలు, దైవము నుండి మానవుడు విడిపోయినప్పుడు పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దైవ మానవ సంబంధాలు విడిపోయినాయి. ఎప్పుడైతే దైవ మానవ సంబంధాలు విడిపోయినాయో వాటిని సమకూర్చుటకు పరలోకములో నుంచి భూలోకమునకు యేసు క్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా వచ్చాడు, ఒక దూతగా వచ్చాడు. ఆయన మన మధ్యలో తిరిగి తండ్రి యొక్క ఆ సంబంధమును తండ్రితో మనల్ని సమైక్యపరచుటకు
తన పరిశుద్ధ రక్తమును సిలువలో కార్చినట్టుగా సిలువలో సంధి చేసి ఆ సంధి ద్వారా మన ఇరువురిని ఆయన ఐక్యము చేస్తున్నట్టుగా ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, ఈ దూత అనగా మధ్యవర్తిగా ఉన్నవానికి వ్రాయున్నది ఏమనగనగా, నేడు మన యొక్క సంఘాలలో సంఘ కాపరులు గాని బోధకులు గాని నాయకులు దేవునికి ప్రజలకు సంఘమునకు మధ్యవర్తులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వర్తమానమును అందిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దూత అనగా వాక్యమును అందించువారు అని మనము చూసుకోవచ్చు. రెండవదిగా 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఓ సంఘపు దూతకు వర్తమానము ఏమొస్తుందంటే 7 నక్షత్రములు చేత పట్టుకొని కుడి చేత పట్టుకొని 7 దీపముల మధ్య సంచరించువాడు. ఆయన సంచరించే దేవుడు ఒక దగ్గర నిలిచివుడు దేవుడు కాదు. ఒకే ప్రాంతానికి, ఒకే తెగకు లేదా ఒకే స్థలములో ఉండేవాడు కాదు, కానీ సంచారము చేస్తూ ఉన్నాడు దేవుడు. మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. 7 ఆత్మలు కలిగి 7 దీపం నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఉన్న దేవుడు నీ మధ్యలో నా మధ్యలో సంచారము చేయబోతున్నాడు. ప్రియ స్నేహితుడా, నీ జీవితము ఏ విధముగా ఉంది? ఈ రాత్రి కాలము నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మనము ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడుతూ ఉన్నాం? సంచరించువాడు అనగా సంఘము తన సన్నిధిలో కలదను అర్థము మనకు కనబడుతుంది. సంఘమును కట్టువాడు సంఘములో సంచారము చేయించు ఉన్నాడు. ఆ సంఘములో సంచారము చేయించున్న దేవుణ్ణి నీవు నేను గుర్తించే స్థితిలో ఉన్నామా? ఈరోజు సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టయితే చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. చక్కటి మాట మనము చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు నిన్ను విడిపించుటకు, శ్రమలలో కష్టాలలో ఇబ్బందుల్లో ఉండి మూలుగుతూ ఉన్నావా ప్రియ స్నేహితుడా? దేవుడు నిన్ను విడిపించడానికి పరలోకములో ఉన్న దేవుడు భూమి పైన సంచారము చేస్తున్నాడు. నీ పాలెములో సంచారము చేస్తున్నాడు. నీ పట్టణములో సంచారము చేయబోతున్నాడు. నీ కుటుంబంలో సంచరించబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితముని దేవుడు పరిశీలన చేయబోతున్నాడు. ఆయన సంచరించే దేవుడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను వస్తానని సెలవిచ్చిన ఆ జీవము కలిగిన దేవుడు ఈరోజు నీ పాలెమును సంచరించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మోషే అంటున్నాడు చక్కగా, నీ దేవుడు యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును. శత్రువు ఇహ సంబంధమైన శత్రువుడు కాదు, కానీ సాతాను సంబంధము లేదా ఆధ్యాత్మికమైన శత్రువు. ఆ శత్రువు యొక్క శోధనలు లేదా ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన ఆర్థిక పరిస్థితులు నిన్ను చుట్టుముట్టుకొని ఉండవచ్చు. ఎవరు నన్ను ఆదరిస్తారా అని ఒంటరి పోరాటము నీవు చేస్తూ ఉండవచ్చు. ఈరోజు దేవుడు నీ మధ్యలో సంచారము చేయబోతున్నాడు. మన దేవుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధముగా ఆయన సంచారము చేస్తూ ఉండగనట నీ శత్రువులను నీకు చేతికి, అది చక్కటి మాట అంటాడు, నీ దేవుడనే యెహోవా నిన్ను విడిపించుటకును, రెండవదిగా నీ శత్రువులను నీకు అప్పగించుటకును, మూడవదిగా నీ పాలెములో సంచరించుచుండును. నీ కుటుంబములో సంచరించబోతున్నాడు. ఆ సంచరించుతున్న సమయంలోనంట ఏమంటున్నాడు? చివరి భాగములో అంటాడు, నీలో అసహ్యమైన దేనినైనను చూచి. నీ జీవితములో దేవునికి అయిష్టమైనది, అసహ్యమైనది, వ్యర్థమైనది, పనికి మాలినది ఏదైనా ఉంటే దానిని చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను. నీలో అసహ్యమైనది ఏదైనా కనబడితే దాన్ని చూసి నిన్ను క్షమించే దేవుడు కాదు. పాపిని క్షమిస్తాడు కానీ పాపమును క్షమించడు. అందుకే ఆయన అంటున్నాడు, ఓ ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో అసహ్యమైన కార్యములు ఏమైనా దాగి ఉన్నావా? నీ హృదయము చింపుకొని దేవుని వైపు మరలుతున్నావా? యోవేలు గ్రంథములో ఉన్నట్టుగా నీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరగండి.
వస్త్రములను కాదు, హృదయములను చింపుకొని ప్రభు వైపు మరలండి. పశ్చాత్తాప హృదయముతో దేవుని వైపు చూస్తే దేవుడు సంచరించేవాడు. 7 నక్షత్రములను చేత పట్టుకొని, ఆయన తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న దేవుడు ఈరోజు మన పాలెములో సంచరించబోతున్నాడు. ఈరోజు మన పట్టణములో సంచరించబోతున్నాడు. ఈరోజు మన కుటుంబంలో సంచరించబోతున్నాడు. అసహ్యమైనవి ఏవైనా నీలో ఉన్నావా? అసహ్యమైనవి, దేవునికి అసహ్యమైనవి ఏవైనా నాలో ఉందా, మనలో ఉందా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఉంటే దాన్ని వదులుకోవాలి. లేకుంటే ఆయన మనల్ని విడిచి వెళ్తానంటున్నాడు. జాగ్రత్త. రెండవది అంటున్నాడు, ఆనాడు ఇశ్రాయేలులకు చెప్పిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ సంఘముతో అంటున్నాడు. అందుకే ఇక్కడ ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుతూ చక్కగా అంటాడు, చదువుకున్నాం 2వ వచనం అంటాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియా స్నేహితుడా, ప్రభు చెప్పు సంగతులలో 7 కార్యములు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. 7 కార్యములు ఉన్నాయి. ఆ 7 కార్యములు ఏమంటున్నాడంటే, నీ సహనము, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలుడు కాకే తాము అపొస్తలులమని చెప్పుకొని వారిని, అబద్ధికులను నీవు కనుగొంటివి. సంఘముతో, ఎఫెసీ సంఘము విశ్వాసముతో కూడిన సంఘము. ఆ సంఘములో దేవుడు కనుగొన్నవి ఏంటంటే 7 విషయములు మనకు కనబడుతున్నాయి. 1 నీ కష్టమును, 2వది నీ క్రియలు. సంఘం యొక్క క్రియలను దేవుడు ఈరోజు వ్యక్తిగతంగా మనతో మాట్లాడబోతున్నాడు. నీ కష్టమును ఎరిగిన దేవుడు, నీవు దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు ఏమి పని చేశావో, ఏ కార్యములను చేశావో అవి దేవుడు చూస్తూ ఉన్నాడు. నీలో సంచరించు దేవుడు, నీ యొక్క హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఉన్నాడు. నీ క్రియలను నేను చూస్తాను, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నీ గురించి, నా గురించి కూడా ఆయన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ప్రియా స్నేహితుడా, 3వదిగా దుష్టులను సహింపలేవనియు. 4వది అంటాడు, నీ సహనమును, నేను సేవలను అనుభవించుచున్న శ్రమలు, కష్టములను నేను ఎరుగుదును. అపొస్తలులు, దొంగ అపొస్తలులను లేదా అబద్ధ బోధకులను నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, నీవు విశ్వాసములో ఎదుగుతున్నావు. కానీ చాలా అన్ని విషయాలు నీలో కొన్ని శ్రేష్టమైన విషయాలు కనబడుతున్నాయి. కానీ ఆ ఒక్క లోపము, ఆ ఎఫెసీ సంఘములో యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆ సంచరించే సమయంలో ఒక లోపము వారిలో కనబడినట్టుగా చూస్తాం. ఆ లోపమే అంటున్నాడు. ఏమమ్మా, ఏంటిది? 4వ వచనం అంటాడు, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో, ఆ మొదటి ప్రేమలో నీ లోపము కనబడుతూ ఉంది. ప్రియ స్నేహితుడా, నీవు ఏ విధముగా దేవుని ప్రేమిస్తున్నావు? చాలా బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ సహనము, నీ కష్టము, నేను ఇవన్నీ అడుగుతాను. ఇట్స్ సో గుడ్. బట్ నీ జీవితంలో దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమ నీలో ఉందా? ఆ తొలి ప్రేమ నీ జీవితంలో ఉందా? ఒకసారి నీవు పరీక్షించుకో. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనంలో చక్కటి మాట అంటాడు ప్రవేశించమని. ఇక్కడ క్రూరమైన తోడేళ్ళు మీలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని పౌలు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అబద్ధ బోధకుల విషయంలో నేను మీతో ఈ చక్కటి స్వార్థమానమును ప్రకటించిన తర్వాత సంఘములను చేర్పుటకు తోడేళ్ళు, మీ మధ్య క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. జాగ్రత్త. నువ్వు విశ్వాసముతో నీకు కలిగిన దానిని చక్కగా పట్టుకొని విశ్వాసములో కొనసాగు అని చెప్తూ ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెలుచు ఉన్నారు. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దొంగ బోధ లేదా వ్యర్థమైన వక్రీకరణ బోధ చేస్తూ హిప్నటిజం లాగా వారి జీవితాల్లో వారు పొట్ట కూటి కొరకు ప్రయత్నాలు చేస్తున్న బోధకులు నేటి సంఘాలలో కనబడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఎఫెసీ సంఘము అలాంటి వారిని గుర్తించిన సంఘము.
అలాంటి బోధకులు ఎవరో? వారు నిజ బోధకుల? వారు శ్రమించి స్వార్థను ప్రకటించువారా లేదా అబద్ధికుల అని ఎఫెసీ సంఘము గుర్తించినట్టుగా ఇక్కడ సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితుడా, అందుకే యోహాను రాసిన మొదటి ఉత్తరములో 4వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మయు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. ఏవి దేవునికి సంబంధమైనవి? ప్రతి ఆత్మయు ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఏవి దేవుని సంబంధమైనవో ఏవి కావో పరీక్షించి తెలుసుకొనండి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా విశ్వాసులైన మీరు చక్కగా దేవుని యొక్క కృపను తెలుసుకొని మీరు నిలవాలని చదివిస్తున్నాడు. 6వది, నీ సహనము కలిగి నా నిమిత్తము భారము భరించనని నేను నమ్ముతున్నాను. అనగా క్రీస్తు కొరకు విశ్వాసం కలిగి భారముతో ఉంది ఎఫెసీ సంఘం. 2వది అంటాడు, అలయలేదు నేను ఎరుగుదును, నీవు అలయలేదని. అలయకుండా సోలిపోకుండా క్రీస్తు కొరకు ఒక నిజ విశ్వాస జీవితాన్ని జీవించిన సంఘముగా ఉన్నావు. ఇన్ని సుగుణాలు, దాదాపు 7 రకములైన సుగుణములు నీ జీవితంలో ఉన్నాయి. కానీ ఎందుకు నీ జీవితంలో ఒకటి కొదవగా ఉంది? ఎందుకు క్రీస్తును నీవు ప్రేమించలేకపోతున్నావు అంటున్నాడు. అయినను ఇన్ని గుణములు ఉన్నను దేవుడు ఎక్స్క్యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందాలి. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ సంఘమును అంటున్నాడు, ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి. ప్రియమైన స్నేహితుడా, నా జీవితములో, నీ జీవితములో, మన జీవితాలలో ఇట్టి సాక్ష్యము కలిగి ఉన్నామా? లేదా ఎన్ని లోపాలు ఉన్నాయి? ఒకసారి నా జీవితాన్ని విప్పి చూస్తే ఎన్నో లోపాలు కనబడతాయి. ఈ కోటు లోపల ఎన్నో, విప్పితే కానీ లోపల ఏముందో తెలియదు. దేవునికి సమస్తము తెలుసు. మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ప్రియమైన స్నేహితుడా, ఈరోజు దేవుడు నీతో మన లోపములను మనకు ఎత్తి చూపుతూ ఉన్నాడు. దినదినము నిత్యము ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఈ 40 దినములు ఉపవాసం ఉంటూ ఉండొచ్చు. ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ప్రతిరోజు వాక్య పరిచర్య చేస్తున్నావేమో, ప్రతిరోజు ఆరాధనలకు వెళుతూ ఉన్నావేమో. కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి. మంచి లక్షణాలు ఉండొచ్చు, కానీ నీవు తొలి ప్రేమను నీవు మరిచావు. క్రీస్తును ప్రేమిస్తున్నావా? ఆయనను ఆరాధిస్తున్నావా? ఆయనకు సమయం ఇస్తున్నావా? ప్రియ స్నేహితుడా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, నీ కొడిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు. ప్రాముఖ్యమైన వాటిలో తప్పిపోయావు. అంతా బాగానే ఉంది, కానీ ఒక ప్రేమను నీవు వదిలితివి. ఇవి ప్రభువులో ఉన్న ప్రేమ లేక పరస్పర ప్రేమ అయి ఉండొచ్చు. ఈ 2 విధములైన ప్రేమలు వదిలి ఉండవచ్చు. ప్రారంభంలో వారి ప్రేమ ప్రసిద్ధి చెందినట్టుగా ఉంది. ప్రారంభపు ప్రేమ ఎంతో, అది లోపము లేని ప్రేమ, అది కపటము లేని ప్రేమ. ఆ ప్రేమను నీవు వదిలేవు. దినములు గడుస్తూ ఉంటే ప్రేమలో వెనకబడిపోతూ ఉంటా. అందుకే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయము 5వ వచనంలో చక్కటి మాట అంటాడు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎంత చక్కటి మాట అండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన మహిమకు కీర్తి కలుగునట్లు, దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా దేవుడు నిన్ను నన్ను ఉచిత కృపలో, నీవు ఏమీ కష్టపడట్లేదు, నీ కొరకు నీవు కష్టపడాల్సిన అవసరం లేదు, మనం ఏదో త్యాగము చేయాల్సిన అవసరం లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలవరి శిలువలో బలియాగమయ్యారు.
తన అమూల్య రక్తాన్ని కార్చాడు, శ్రేష్టమైన రక్తాన్ని కార్చాడు. ఆ అమూల్యమైన రక్తములో ఉచిత కృపకు మహిమ, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించాడు. మనలను ముందుగా తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నిర్దోషులముగా ఉండాలని, పరిశుద్ధులంగా జీవించాలని జగత్తుకు పునాది వేయబడక ముందే నీ ఏర్పాటు కలిగి ఉంది. ప్రియ స్నేహితుడా, నీవు ఈరోజు ఆయన వైపు చూస్తున్నావేమో, కానీ నీవు పుట్టక ముందే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే, ఇర్మియా గ్రంథకర్త చక్కగా ప్రవక్త ఇర్మియా మాట్లాడుతూ ఉంటాడు, నీ పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూచాయి. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. జగత్తుకు పునాదులు వేయక ముందే ఆయన ఉచిత కృపలో నేను ఏర్పరచుకున్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుని మహిమకు కీర్తి కలుగులాగున నీ ప్రేమ నిష్కలంకమైనదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం అంటాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను. ప్రియ స్నేహితుడా, లోకములో అక్రమము, నేడు లోకము చూస్తే అన్యాయము, అక్రమము, మోసము, దగ, కుటుంబంలో తల్లి తండ్రి మధ్య, తల్లిదండ్రులతో పిల్లలకు ప్రేమ అనురాగాలు లేవు, స్నేహితులతో లేదు, లేదా భార్య భర్తల మధ్య అనురాగ ప్రేమలు లేవు. ఒకరిని ఒకరు మోసము చేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు వంచిస్తూ ఉన్నారు, అక్రమము చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే అక్రమమైనది వచ్చి ఈ నిజ ప్రేమను చంపివేస్తుంది. ప్రియ స్నేహితుడా, ఆ అక్రమమును ఈరోజు తొలగించుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే నీ మీద తప్పుగా మోపుతూ ఉన్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 22:37-40 వచనాల్లో మనం చూసినప్పుడు అనేక ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అంటాడు, 2 ఆజ్ఞలు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞలు ఏంటి అంటే, ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటంటే అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని ప్రేమించు. ముఖ్యమైన ఆజ్ఞలని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము 2వ భాగాన్ని మనం చూస్తే అంటాడు, నీ యవన కాలమున నీవు చూపి అనురాగమును, వైవిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రియా స్నేహితుడా, యవన కాలమందు ఒక ప్రియురాలు అనగా ఒక స్త్రీ పురుషుల మధ్య ఏ విధముగానైతే వైవాహిక అనుబంధములోనికి వారు జతపరచడానికి పూర్వము వారు ఏ విధముగానైతే ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగమును చూపుతూ ఉంటారో, నిజ ప్రేమను కలిగి, ప్రేమ అంటే ఆ ప్రేమలో డంబం ఉండదు. వారు ఒకరిని విరిచి ఒకరు ఉండలేనంతగా, అఫెక్షన్ కాదు కానీ లవ్, అది నిజమైనది, ట్రూ లవ్. ఆ ప్రేమ యవన బిడ్డల మధ్యలో, యవన స్నేహితుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో వైవాహిక ప్రేమ ఏ విధముగా మొదట పెళ్లికి ముందుగా లేదా వైవాహిక జీవితంలోనికి వచ్చినప్పుడు ఒకరిని విరిచి ఒకరు ఉండలేరు. అట్టి ప్రేమ ఏ విధముగానైతే ఉంటారో దేవుని పైన నీవు ఆ ప్రేమను కలిగి ఉండాలి. ప్రియ స్నేహితుడా, అందుకే ఇర్మియా అంటాడు, వైవాహిక యవన కాలములో నీవు చూపిన అనురాగములను, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నా. అట్టి ప్రేమ కావాలి. రెండవది అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరములో 13వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా చూసినట్లయితే ప్రేమ యొక్క డెఫినేషన్ మనకు కనబడుతుంది. నిజ ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ప్రేమ అనేక దోషములను కప్పుతూ ఉంటుంది. ప్రేమ అది సహిస్తుంది, అది వహిస్తుంది. దానిలో డంబం ఉండదు, ఒప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు. అట్టి ప్రేమ, ఆ సిలువలో యేసయ్య చూపిన త్యాగపూరితమైన ప్రేమ, ఏమీ ఆశించకుండా, ఆయన నీ నుండి నా నుండి ఏమీ ఆశించట్లేదు, కానీ నా బిడ్డలు నా మాట వినాలి, నా బిడ్డలు నన్ను ప్రేమించాలి అని ఒక ప్రేమను కోరుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు బిడ్డల ఎడలు అంటారు, ఒక ఆప్యాయత, ప్రేమగా నా బిడ్డలు నన్ను చూసుకోవాలని. ఈ లోకరీతిగా తల్లిదండ్రులు బిడ్డలపైన ఏ విధముగానైతే మమకారాన్ని పెంచుకుంటారో, పరలోకమందున్న తండ్రి నీ పైన, నా పైన, మన పైన అట్టి మమకారమును, అట్టి
ఆ లవ్, ట్రూ లవ్ ఆయన కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ స్నేహితుడా, మొదటి వచనంలో అంటాడు, 13వ అధ్యాయం మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడలేను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. ప్రేమ లేకపోతే మోగుడు కంచు అంటే గనగన అంటుంది. అంటే ఒక శబ్దము చేయగానే శబ్దం వస్తుంది, కానీ డబ్బలో రాళ్ళు పోసి ఊపినట్టు ఉంటుంది. అనగా దానిలో ఒక రిధం అనేది ఉండదు, ఒక ఆత్మీయత అనేది ఆ ప్రేమలో లేదు. యాంత్రికమైన ప్రేమ, ఇట్టి ప్రేమను దేవుడు అసహించుకుంటాడు. ప్రేమ అనగా అగాపే, గ్రీక్ పదములో మనం చూస్తాం. అగాపే అనగా ఇది ఎవరు చూపించని ప్రేమ, క్రీస్తు కలవరిలో చూపిన ప్రేమ అగాపే ప్రేమ. ఇంతకు ముందు అర్థము చేసుకున్న ప్రేమలన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమగా ఉన్నట్టుగా దేవుని ప్రేమ, విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఉన్నత స్థాయిగా ప్రేమించే ప్రేమ. ఈ మాటను అగాపి అనగా ఇది లోతైన మాట, ప్రేమకు సూచనగా ఉన్నట్టుగా, ఇది స్వార్థము లేని ప్రేమకు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కొత్త ఉడంబడిక గ్రంథములో ఇది మనకు కనిపిస్తూ ఉంటున్నట్టుగా ఈ పదం, దీని అర్థం అగాపే అనగా దేవుని దివ్య ప్రేమ. ఈ అధ్యాయం పౌలు ప్రేమ అవసరత గురించి 1-3 వచనాలు, ప్రేమ తత్వాన్ని గురించి 4-7 వచనాల్లో చూస్తాం. ప్రేమ శాశ్వతము గురించి 8-13 వచనాల్లో చూస్తాం. అనగా మాట్లాడుతున్నాడు, భూమిపై పరలోకములో ఉన్న ఎలాంటి భాష కంటే కూడా ప్రేమ గొప్పది అని చెప్పడంలో ఆయన వెనుకంజ వేయట్లేదు. ఇంకంటాడు, రోమా పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, రోమా సంఘానికి రాస్తూ, పౌలు ప్రిస్కిల్లాను అకులయును గురించి మాట్లాడుతూ, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఈడ్చుటకైనను తెగించిరి. ఇది ప్రేమ, ఇది అగాపే ప్రేమ, ఇది ఆధ్యాత్మికమైన ప్రేమ. వారి ప్రాణములను, పౌలు గారి కొరకు వారి ప్రాణములనైనా ఇచ్చిన వారు వారి ప్రాణం నుంచి తెగించిరట. తెగింపు కలిగిన ప్రేమ. అందుకే 2వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చూద్దాం. 5వ వచనం అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. ప్రియ స్నేహితుడా, ఆ తొలి ప్రేమ, అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమను నీవు అనుభవించినావే. ఆ అనుభవించిన ప్రేమను నీ తోటి వారి ఎడలో చూపించు. అనుభవించిన ప్రేమను సమాజంలో చూపించు. అణగారిపోతున్న ప్రజలు, బలహీన పరిస్థితిలో ఉన్న ఈ జనాంగానికి ఆ కలవరి ప్రేమను ప్రకటించు. అందుకే నీవు ఏ స్థితిలో పడితే 5వ అధ్యాయంలో అంటున్నాడు, 5వ వచనంలో, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయి. నీ మనస్సు మార్చబడాలి, నీ జీవితము మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. అప్పుడే నీవు దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావు, అప్పుడే లోపము లేని వాడిగా ఉంటావు, అప్పుడే నిర్దోషిగా ఉంటావు, అప్పుడే పరిశుద్ధునిగా జీవిస్తూ ఉంటావు. ఆయన సంచారం చేసినప్పుడు మనలో లోపము కనబడు. ప్రియ స్నేహితుడా, నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా చక్కని మాట అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. ఎంత భయంకరమైన మాట! నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును నేను తీసివేస్తాను. అట్టి ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయను. 3 కార్యములను జీవితంలో చేయాలి. ఎప్పుడైతే నీవు సరి చేసుకొని ఆ మొదటి కార్యము చేస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అవసరత తీస్తాడు. 3 కార్యములు. 1, రిమెంబర్, నిన్ను జ్ఞాపకం చేసుకో. 2వది, రిపెంట్. ప్రియమైన స్నేహితుడా, ఎక్కడ తప్పిపోయావు? రిపీట్, ఆ మొదటి క్రియలను చేయి. రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్. నీ జీవితంలో ఈ 3 ఎప్పుడైతే చేస్తావో దేవుని నుండి పడితే జ్ఞాపకము చేసుకొని తప్పిపోయిన కుమారుని వలె మారు మనస్సు పొందాలి. లూకాసు వార్త 15-17 వచనం అంటాడు. అనగా ఆయన తన జీవితంలో బుద్ధి వచ్చినప్పుడు, ఎదిగో నేను నా తండ్రి ఇంటికి వెళతానని తిరిగి లేచి తన పాపపు స్థితి నుండి తను తాను ఆ పాపపు జీవితాన్ని వదులుకొని తండ్రి వైపు మరలి ఆయన వచ్చినట్టుగా. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో దాని మొదటి ప్రేమను జ్ఞాపకం చే. రిమెంబర్, యు రిమెంబర్ మీ, రిపెంట్ అండ్ రిపీట్ యువర్ లైఫ్. ఆ మొదటి క్రియ
మొదటి ప్రేమ నుంచి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన స్నేహితుడా, మొదటి ప్రేమలో నుండి కలిగిన క్రియలు మరలా ప్రారంభించాలి అని మారు మనస్సు పొందినందులకు రుజువులైనట్టుగా అనేక మంచి కార్యములను ఒక తప్పు సర్దుకొని పోవచ్చునని అనలేదు, దిద్దుకోవాలి, తిరిగి మొదటి అనుభవమునకు రావాలి అని దేవుడు ఈరోజు కోరుతున్నాడు. పాపిని ప్రభు ప్రేమించును కానీ పాపమును ప్రేమించును. నీవు ఈ 3 కార్యములు చేయకపోయినట్లయితే ఆయన వచ్చును, అనగా అన్యాయపు తీర్పు కోసం. నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేయను. ప్రభు యొక్క రాయబారి అనే స్థానము నుండి తీసివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనకు మధ్యవర్తిగా ఉన్న నీవు, ఆయన దూతగా పిలువబడిన నీవు, మొదట వచనములు అన్నాడు, సంఘపు దూతకు వ్రాయినది. ఆ మధ్యవర్తిత్వం నుంచి దేవుడు నిన్ను తొలగించబోతున్నాడు. ఆయన సముఖము నుంచి నిన్ను ప్రక్కన పెట్టబోతున్నాడు. దీపస్తంభము నుంచి దీపం తొలగిస్తానంటే ఆయన మధ్యవర్తిత్వం నుంచి, ఆయన గృహములో నుంచి, ఆయన సన్నిధిలో నుంచి నిన్ను నెట్టివేయబోతున్నాడు. ప్రియ స్నేహితుడా, అత్యాసక్తితో పనిచేయి. ఎఫెసీ పట్టణము నశించిపోయాను నేను చూస్తే. ప్రియమైన పిల్లరా, మన జీవితంలో ఆ మొదటి క్రియలను చేస్తూ ఆ తప్పును సరి చేసుకొని దేవుని వైపు రిమెంబర్, రిపెంట్, రిపీట్ ఇది చేస్తాం. ఆయన వైపు తిరిగినాడు, ఆయన వైపు మరలితే దేవుడు మనకు చక్కటి కృప, ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు కలుగజేయుగాక. ఆమేన్.